మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ కరా స్టారింగ్ ధనుష్ గారు. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా కొన్ని ఏరియాస్లో స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ కొన్ని ప్లేసెస్లో మాత్రం పేషెన్స్ని బాగానే టెస్ట్ చేస్తుంది. సరే, ఇంకా మూవీ స్టార్ట్ అయినప్పుడు వచ్చే ఫస్ట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది మంచిగా సూపర్గా స్టార్ట్ అవుతుంది. ఆడియన్స్ని స్టోరీలోకి అలా పుల్ చేసేస్తుంది. మీరు ఫీల్ అవ్వగలుగుతారు, ఓకే సంథింగ్ సీరియస్ ఈస్ గోయింగ్ ఆన్ అని. కానీ ప్రాబ్లం ఏంటంటే అదే మూమెంటంని సినిమా మొత్తం మెయింటైన్ చేయలేదు. ముందుగా పాజిటివ్స్ మాట్లాడుకుందాం. సినిమాటోగ్రఫీ అండి. కరా సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ అని చెప్పొచ్చు. విజువల్స్ మంచిగా తీశారు, లైటింగ్ కానీ కంపోజిషన్ కానీ మంచి సినిమాటిక్గా అనిపిస్తాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ అండి. యాక్టర్స్ అందరూ న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ఇంటెన్స్ సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా నాకు ఫేవరెట్ అయిన పాజిటివ్ పాయింట్ ఈ సినిమా ఒక ఇంటర్వెల్ అండి. ఆనెస్ట్లీ చెప్తున్నా, సినిమాలో హైలైట్ ఇదే. టెన్షన్ బిల్డ్ చేయడంలో మాత్రం డైరెక్టర్ సూపర్గా సక్సెస్ అయ్యారు. ఆడియన్స్కి ఒక రకమైన యాంగ్జైటీ తీసుకొచ్చారు, ఎందుకంటే సినిమా చాలా రియలిస్టిక్ అప్రోచ్లో వెళ్తుంటుంది అనమాట. ఓవరాల్గా సినిమాలో అన్లక్కీ ఎవరైనా ఉన్నారంటే మన హీరోనే. ప్రతిసారి ఏదో విధంగా దేంట్లో అయినా ఇరుక్కుపోవడం ఆయన స్పెషాలిటీ. సో హీరో ఎక్కడ ఇరుక్కుపోతాడనే కైండ్ ఆఫ్ ఒక యాంగ్జైటీని ఇంటర్వెల్ సీక్వెన్స్లో బిల్డ్ చేశారు. అది అల్టిమేట్గా ఉంది. మూవీ అంతా ఇలా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ అట్లా లేదు. సరే, ఇంకా నెగిటివ్గా అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే సినిమాలో నాకు మేజర్గా అనిపించిన మైనస్ పాయింట్ ఏంటంటే సినిమా చాలా రియలిస్టిక్గా ఉంటుంది, కానీ కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ టూ మచ్గా తీసుకుంటారు. అంటే ఫస్ట్ నుంచి సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటే పెద్ద ఫరక్ ఏం పడదు, బట్ అన్నీ న్యాచురల్గా చూపించి లాస్ట్లో టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. పోలీసులు దొంగల్ని పట్టుకునే విషయంలో ఫెయిల్ అవ్వడం మరీ టూ మచ్గా అనిపిస్తుంది. లాజిక్ ఎక్కడో పోయినట్టుగా అనిపిస్తుంది. సినిమాటిక్గానే తీశారు కానీ బిలీవబుల్గా అయితే అనిపించదు. క్లైమాక్స్తో కూడా సేమ్ ఇష్యూ. ఎక్కడో ఎమోషన్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, దాంతోపాటు ఆ క్లైమాక్స్లో ఇచ్చిన ఆ రిడమ్షన్ పెద్దగా వర్కౌట్ అయినట్టుగా అనిపించలేదు. ఎండింగే స్ట్రాంగ్గా ల్యాండ్ అవ్వకుండా ఎక్కడో మిస్ అయిందనే ఫీలింగ్ వచ్చింది. సరే, ఇంకా టెక్నికల్ విషయాలుగా మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ ఆల్రెడీ చెప్పినట్టుగా బాగుంది, మంచిగా అనిపించింది. అదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్గా కూడా ఉంటుంది. మ్యూజిక్ గురించి చెప్పాలంటే జీవి ప్రకాష్ గారు చాలా రొటీన్ మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకో అంత గ్రేట్గా ఏం అనిపించలేదు. సీన్స్ని ఎలివేట్ అయితే చేయలేదు, కానీ ఒక లెవెల్ వరకు అయితే బాగానే ఉంది. ఇలాంటి ఫిల్మ్స్కి ఇంకొంచెం బెటర్ మ్యూజిక్ ఉంటే ఇంకా ఎక్స్పీరియన్స్ బెటర్గా అయ్యేదనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ వచ్చింది. ఓవరాల్గా కరా ఒక స్లో పేస్డ్ ఫిల్మ్, కానీ సెటప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. విజువల్స్ కూడా బాగుంటాయి. మీకు స్లో బర్నింగ్ ఫిల్మ్స్ నచ్చి ఒక మూడీ కైండ్లో ఉండి, అంటే ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కానీ ఫన్ కానీ పెద్దగా ఉండదు, ఒక 2-3 చోట్ల ట్రై చేస్తారు, కానీ ఓవరాల్ ఫిల్మ్ అయితే ఒక డార్క్ టోన్లోనే ఉంటుంది, మూడీగానే ఉంటుంది. సో ఇలాంటి ఫిల్మ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సినిమా నచ్చచ్చు. మీరు కొంచెం ఫాస్ట్ పేస్ కానీ లేకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ కానీ లేదా ప్రాపర్ యాక్షన్ ఫిల్మ్ లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అదండి మ్యాటరు. మీకేమనిపించిందనే విషయాన్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.